నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబంధంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజానగరం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దివాన్ చెరువు, కొంతమూరు మీదుగా కోరుకొండ వరకు కొనసాగింది. జనసేన జెండాలు ఎగురవేస్తూ పార్టీ నినాదాలతో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందించడమే పార్టీ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మొట్టమొదటి నుంచి కూడా రాజానగర నియోజకవర్గం జనసేన అడ్డాగా ఉంది. ఈ యొక్క జన సైనికులు, వీర మహిళలు కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పనిచేసుకుంటూ వచ్చాము. మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రేమతో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలకి నేను తోడొచ్చిన తర్వాత మరింత జోష్ పెరిగి రాజానగర నియోజకవర్గం జనసేన అడ్డాగా మార్చాము. ఈవేళ కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం 12 ఏళ్ళు పుష్కర కాలం పూర్తయ్యి 13వ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంలో మా యొక్క జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు ఒక బైక్ ర్యాలీని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ లాంటి పార్టీ పుట్టలేదు, పుట్టదో కూడా. అలాంటి పార్టీ ప్రజల కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారు స్థాపించిన పార్టీలో నేను ఒక వ్యక్తిగా ఉండడం నేను చాలా సంతోషపడుతూ, గర్వపడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్ర చేస్తున్నాం.